హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఇయర్ వ్లాగ్. న్యూ ఇయర్ కదా, నైట్కి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇన్స్టెంట్ బిర్యానీ ఫ్రెండ్స్. పిల్లల పిల్లల కోసం తొందరగా అయిపోయింది. ప్రాసెస్ అంతా మా అక్క చెప్తుంది. కంటిన్యూ. మొదటగా చికెన్ బిర్యానీ కోసం చికెన్, కారపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, మిర్చి, పెద్దగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా ఇంట్లోనే రెడీ చేసుకుంది. ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పెరుగు, ఆయిల్ వేసుకొని ఒక అరగంట మ్యారినేషన్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలా మసాలా అంతా ముక్కలకు కలిసేలా మసాలా చేసుకోవాలి. సర్వైన నాకే వస్తుంది ఆసన, వస్తలేదు అది. మనం ఇందాక ఆనియన్స్ డీప్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇదే ఆయిల్, మళ్ళీ ఆయిల్ ఏం పట్టదు. ముక్కలకు పట్టేలా కలుపుకొని పెట్టుకొని కప్పేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లో మేము తీసుకున్నది 1 kg చికెన్. సో దానికోసమని ఒక పెద్ద సైజ్ లెమన్ని పిండుతుంది. మీరు మీ క్వాంటిటీని బట్టి 1 2 అన్నది చూసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇలాగే ఒక 1/2 అవర్ వరకు ఉంచిన బాగుంటుంది. లేదు ఇన్స్టెంట్గా చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. రైస్ కోసం పొయ్యి మీద ఒక బేషన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్, అంటే సగానికి వాటర్, అందులో చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, అలాగే స్టార్ ఫ్లవర్, జాపత్రి వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం కొన్ని చుక్కలంతా నిమ్మరసం, సాల్ట్ వేసి వాటర్ బాగా మరగనివ్వాలి. వీటితో పాటుగా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బిర్యానీ మసాలా, అది కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఓకే, రైస్కి వాటర్ బాయిల్ అయ్యేంతలోపు చికెన్ ఇలా 80% కుక్ చేసుకోవాలి. వాటర్ మంచిగా మరిగాక రైస్ వేసుకొని మంచిగా ఉడకనియాలి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. రైస్ అంతా అయిపోయాక చికెన్ 80% కుక్ అయ్యాక పెద్ద హండి తీసుకోండి బిర్యానీది. దాంట్లో ముందు చికెన్ వేయండి, దానిపైనుండి రైస్ వేసేయండి. మా దగ్గర బాస్మతి రైస్ లేకుండే ఫ్రెండ్స్, అందుకే నార్మల్ రైస్ వాడేస్తున్నాం. రైస్ వేసేసి కొంచెం రైస్ వాటర్ వేయండి. కొత్తిమీర, ఆనియన్స్ ఉంటే కుంకుమ పువ్వు, పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు నానేసి ఆ వాటిని కూడా వేయండి. పాలను చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసేసి దమ్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఒక 15 minutes దమ్ పెట్టేసి 15 minutes తర్వాత ఆఫ్ చేసి ఒక 10 minutes వరకు మూత తీయకుండా అలాగే పెట్టేసేయండి. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 minutes దమ్ పెట్టిన తర్వాత 10 minutes అలాగే వదిలేయాలని చెప్పాను. అలా వదిలేసాక
ఇప్పుడు చూడండి ఓపెన్ చేసేసింది, ఎంత బాగా వచ్చిందో. సూపర్ టేస్ట్. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బాయ్ ఫ్రెండ్స్.